బాస్ భలే ఉంది రెడీ గారు, బాగా చేశారు. సింపుల్గా ఉగ్రాన్ని చేయడం ఎలా మేము ఈ వీడియోలో చూపించబోతున్నాము. మా ఫ్రెండ్ బ్యాచులర్ సూపర్గా చేస్తాడు. అయితే నేను ఇప్పుడే ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఎట్లా చేస్తాడు ఏంటి అనేది సింపుల్ ఉగ్రాని అండి. నార్మల్ మనం ఉప్మా చేసుకుంటాము, ఇడ్లీ చేసుకుంటాము అన్నీ కాదు, కానీ ఉగ్రాని చాలా ఈజీగా మెథడ్ ఇప్పుడు చూపిస్తాము. ఓకేనా? ఉల్లిపాయలు అయితే ఇలా పొడుగు కోసుకోవడం జరిగింది. సో ఇదైతే బాగుంటుంది. తర్వాత వచ్చేసి వెల్లుల్లి, తర్వాత వచ్చి అల్లము, ఇవి మనం దాంట్లో వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం వేసుకోవడం జరుగుతుంది. ముందుగా నూనె వేసుకోవడం జరిగింది. తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాము. సార్ పల్లీలు ఇలాను ఇట్లా కొద్దిగా బ్లాక్ అయినాయి కదా. ఓకే, సూపర్. పల్లీలు కటకట ఇట్లా శబ్దం వస్తుందంటేనే పల్లీలు ముందుగా తీసేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనము పచ్చికాయలు వేస్తున్నాము. पच्चीकायल ऐसा उधर इधर करना उसको। उसमें थोड़ा तेल है ना, उससे थोड़ा तेल है बस। करेपाకు వేయాలి. సో ఉల్లిపాయలు ఇట్లా వేసుకోవడం జరుగుతుంది. సో బ్రౌన్ వచ్చే వరకు మనం అలా వేయించుతూనే ఉండాలి. ఇలా మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, ఇలా బాగుంటుందో లేదో టేస్ట్ చూడాలి. మనం పల్లీలు అయితే వేసి పెట్టుకుంటాం. పల్లీలు చూస్తేనే తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు పల్లీలు వేసుకోవడం జరుగుతుంది. పల్లీలు ఆల్రెడీ మనము వారేవా వంట మాత్రం భలే ఉంది. బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాము. మనం ఉగ్రాని అన్నాం కదా, ఆ ఉగ్రాని అనేది ఇవి బొంగులు. ఈ బొంగులు వచ్చేసి మురుమురాలు గిట్లా అంటారు. అది వచ్చేసి మనం ఫస్ట్ వాటర్లో మాత్రం తడుపుకోవాల్సి ఉంటుంది. వాటర్లో తడుపుకోవాలి. సరే, ఇగో ఎలా తడుపుతున్నా చూస్తున్నారు కదా. కింద పడకుండా తడుపుతున్నాడు. చాలా చక్కగా తడుపుతున్నాడు మా రెడీ గారు. బ్యాచులర్ లైఫ్ భలే ఉంటుంది కదా. బ్యాచులర్ లైఫ్ నిజమే. బ్యాచులర్ లైఫ్ ఉంటేనే కదా హాయిగా ఉంటుంది. మన వైఫ్లకు మా వైఫ్కి అయితే అది చేస్తావా ఇది చేస్తావా అంటే చేసింది తిన అంటుంది. ఏం చెప్పాలి ఇక, అదే బ్యాచులర్ అనుకో, మనకు కావాల్సింది వండుకొని తినవచ్చు. ఓకే, ఇలా ఎంతసేపు నానబెట్టాలి? 5 నిమిషాలు నానబెడితే చాలు కదా, మంచిగా గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం వంట. సో ఇక్కడైతే అవుతా ఉంది. ఇది వెల్లుల్లి గోవకి అయిపోతా ఉంది. మస్తు మురుమురలు వేస్తుండు. ఇది బ్యాచులర్ కదా, మాకు రాదు. ఇలా తప్పు ఉంటే క్షమించండి. ఓకే, మురుమురతో మంచి ఇది సూపర్గా ఉంటుంది. మన తెలంగాణలో చాలా తక్కువ చేసుకుంటారు. రాయలసీమ, కర్ణాటక వాళ్ళు అయితే బజ్జీ ఉగ్రాని అంటే పడి సస్తారు వాళ్ళు. మాకు బజ్జీలు చేసుకోవడం రాదు కాబట్టి ఉగ్రాని చేసుకుంటున్నాము. ఓకే, స్లిమ్గా మనం మంట పెట్టుకోవాలి. అప్పుడు కొద్దిగా జస్ట్ ఇలా రఫ్గా అలా అనాలి. తర్వాత ఎలా ఉంటుంది అనేది మంచిగా టేస్ట్ స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. మీకు ఇట్లా వస్తుంది కావచ్చు స్మెల్. గుమ్మగుమ్మలాడుతూ ఉంది మంచిగా. ఆనియన్, తర్వాత పల్లీలు, ఉగ్రాని ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే తినొచ్చు. సో ఇది పల్లీల పొడి. ఈ పల్లీల పొడితో ఇట్లా మంచిగా నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వేసుకోవడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. సూపర్ టేస్ట్గా ఉంది. బాస్ భలే ఉంది రెడీ గారు, బాగా చేశారు. మీకు నేర్పించారా, మీరే నేర్చుకున్నారా? బ్యాచులర్ కాబట్టి అయినా కానీ బ్యాచులర్ కదా, మీరు ఎట్లా చేస్తారో అనుకున్నాను, కానీ ఇంత టేస్ట్గా చేస్తారని నేను అనుకోలేదండి. అసలు చూడు, లొట్టలు ఓడించుకుంటే తింటున్నా. బా, మీకు కావాలనుకుంటే చెప్పండి. నేను మా రెడ్డి గారు వచ్చేసి మీకు ఉగ్రాని సూపర్గా బిర్యానీ లాగుంది. బిర్యానీ మజాక ఎంత బాగుంది అది. ఇదైతే చూస్తే బా, ఇదేమంటే తెలుసు కదా, పచ్చికాయ. బా, ఏం టేస్ట్ ఉంది. పచ్చికాయ టేస్ట్ ఉంది అంటారా? ఉంటుంది కదా, పచ్చికాయ అన్నప్పుడు టేస్ట్ ఉంటుంది.
ఉగ్రాని అయినప్పుడు సూపర్గా ఉంటుంది. అసలు దీనికి ఇది బజ్జీ ఉగ్రానితో అయితే సూపర్గా ఉంటుంది. బజ్జీ చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మనోడు బజ్జీలు చేయలేదు పొద్దుగాల కాబట్టి ఒక ఉగ్రాని అయితే తింటున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? మరిన్ని ఇంకా మంచి వీడియోతో నేను ముందుకుంటాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మా వైఫ్తో ఇది యాక్చువల్గా మా వైఫ్ కర్ణాటక బార్డరు. సో ఆమెతో నేను ఇంకా ఇంత మంచిగా అంటే టేస్ట్ చేస్తుందా లేదా ఒకసారి కనుక్కుంటాను. ఆమెతో ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్, సీ యూ. టేస్ట్ మాత్రం అదిరింది.